ప్రేమింపరు, పగ పెట్టుకోరు, అసూయపడరు. ఇదిగో సూర్యుని క్రింద ఏదైతే జరుగుతుందో జరిగే వాటన్నిటిలో వారికి ఇక వంతు లేదు. భూమి మీద బ్రతికే 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, 40 సంవత్సరాల, 60, 70 ఇప్పటి వరకే భూమి మీద జరిగే వాటికి, సూర్యుని క్రింద ప్రతి జరుగుతున్న వాటన్నిటిని కూడా నువ్వు చూడటానికి, మరణించిన తర్వాత ఈ భూమి మీద జరిగే వాటిలో ఈ వేటిలో నీకు వంతు లేదు. వంతు లేదు. ఇక ప్రేమించడం లేదు, ఇక పగ లేదు, ఇక కక్షలు లేవు. ఏముందో చెప్పమంటారా? బ్రతికితే, జీవితాన్ని సమర్పిస్తే ఏముందో, సమర్పించకపోతే ఏముందో చివరిగా ఒక్క మాట అండి, ముగించేసుకుందాం. లోకసువార్త 16వ అధ్యాయం, లోకసువార్త 16వ అధ్యాయం 19 నుంచి అండి. ధనవంతుడు ఒకడుండెను. చూడండి, ధనవంతుడు ఒకడుండెను. అతడు ఓదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు. ఓదా రంగు బట్టలు, సన్నపు నార వస్త్రాలు ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడేవాడంట. అలాగే ఇంకో ఆయన ఉన్నాడు, అతని పేరు లాజరు. అతను దరిద్రుడు, కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి, అతను తినేటటువంటి బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలతో తన కడుపు నింపుకోవాలని, ఆకలి తీర్చుకోవాలని అనుకునేవాడంటండి. అంతేకాక చూడండి, అలా అనుకోవటమే కాదంట, ఆ కుక్కలు వచ్చంట ఆయన కురుపులు నాకినవంటండి. అలాంటి పేదరికంలో బ్రతికాడండి. ఏ సుఖం లేకుండా బ్రతికాడండి. దేవుడి కోసమే బ్రతికాడండి. ఏమైందో చూడండి ఇంకా క్రిందకి వెళ్ళేటప్పటికి. ఆ దరిద్రుడు చనిపోయి, చూడండి, చనిపోయింది, లాజరు చనిపోయాడు, కురుపులతో ఉన్నాడు. ధనవంతుడి భోజనం బల్ల మీద నుంచి ఆహారం పడితే తీసుకొని తినాలనుకున్నాడు. అంతలో కుక్కలు వచ్చేసి ఆ కురుపులు నాకేస్తున్నాయి. చాలా దరిద్రుడిగా బ్రతికాడు. కానీ అతను చనిపోతేనంట ఎవరు వచ్చారంట? దేవదూతలు వచ్చేసంట దేవదూతల ద్వారా అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడ్డాడంటండి. చూశారండి, దరిద్రుడిగా బ్రతికాడు. భూమి మీద ఉన్నప్పుడు ఎవరు అతనికి ముద్ద పెడతానికి కూడా అసహించుకున్నారు, చేదరించుకున్నాడు. కానీ అతను మరణించిన తర్వాత అతన్ని తీసుకెళ్తానికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చేసాయండి. అయితే నిత్యము సుఖంగా కలిగోడు బ్రతికాడు. నిత్యము ఓదా రంగు బట్టలు వేసుకున్నాడు, సన్నపునార వస్త్రాలు ధరించుకున్నాడు, ప్రతినిత్యం సుఖపడ్డాడు. అతను కోరుకొని సుఖం లేదు, అతను అనుభవించనిది లేదు. అయితే ఒకరోజు ఆయన కూడా చనిపోయాడు. ఆయన చనిపోయి ఏమైందో చూడండి. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ఆయనకేమో దేవదూతలు వచ్చారు, ఈయనకి రాలేదండి. రాకపోతే ఏమైందో చూడండి. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచున్నాడంట. చూడండి, పాతాళంలో బాధపడుతున్నాడంట. ఆయనేమయ్యాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు దేవదూతలతో కొనుపబడ్డాడు. భూమి మీద అన్నం పెట్టే దిక్కు లేదు ఆయనకి. కానీ చివరికి దేవుడు వదిలిపెట్టలేదు ఆయన్ని. దిక్కులేని వాళ్ళ అందరూ అన్నం పెట్టకుండా, కురుపులు వచ్చినా, కుక్కలు వచ్చినా, ఆకుతున్నా అసలు ఎవ్వరూ పట్టించుకోలేదు అతని జీవితాన్ని. కానీ దేవుడు వదిలిపెట్టలేదండి. దిక్కులేని వాడు అన్నారు కదా, దిక్కులేని వాడు చచ్చిపోతే ఊరకన వెళ్ళకూడదని ఎవరిని పంపించాడు? దేవదూతలు పంపించాడు. ఎక్కడికి? నరకంలో పడేయటానికా? కాదండి. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం ఉన్నాడు చూసారా, పరదైసు, అక్కడికి తీసుకు వెళ్ళటానికి పంపించాడండి. దేవుడు నమ్ముకుంటే దేవుడు విడిచిపెట్టడండి. నువ్వు ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా నీకు సహాయం చేస్తాడు దేవుడు. కానీ నువ్వు నమ్మకంగా ఉండాలి దేవుడి దగ్గర. అన్నిటికన్నా ముందు దేవుడికే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అలా ఉంటే నువ్వు చనిపోయినా నిన్ను తీసుకెళ్తానికి ఎవరు వస్తారు? దేవదూతలు వస్తారు. అప్పుడు చనిపోయినప్పుడు మనకు అర్థం కావాలి. కళ్ళు మూసిన వెంటనే దేవదూతలు కనపడ్డాయా? సంతోషం. కనపడలేదా? ఆ ధనవంతుడు ఏమైపోయాడో చూడండి. అతని బాధ చూడండి. అతడు పాతాళంలో బాధపడుతూ కనులెత్తి దూరం నుండి లాజరును, అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూసి అంటున్నాడంటండి, తండ్రివైన అబ్రహామా, నా ఎందుకు కనికరపడి, ఇదిగో నీ రొమ్మును ఆనుకొని ఉన్నాడు చూసేవా లాజరు, అతను నాకు తెలుసయ్యా. భూమి మీద ఉన్నప్పుడు నేను తినే రొట్టె ముక్కలు కింద పడితే అవి తినాలనుకున్నాడయ్యా. అతను నాకు తెలుసు. ఒకసారి ఆయన పంపించయ్యా. ఆయన గోరితో ఒక్క బొట్టు నీళ్ళు ఇప్పించయ్యా చాలు అని అడుగుతున్నాడండి. అడిగాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఆ రిక్వెస్ట్ ఏమన్నా యాక్సెప్ట్ అయ్యిందా? ఏమన్నా యాక్సెప్ట్ చేసాడా? చూడండి,
తండ్రివైన అబ్రహామా, అతని వేలి కొనతో నా యందు కనికరపడి అతని వేలి కొనతో నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపించయ్యా. ఈ అగ్నిజ్వాలలో యాతన పడిపోతున్నానయ్యా. అదేంటయ్యా, భూమి మీద ఉన్నప్పుడు సన్నపు నార వస్త్రాలు ధరించుకున్నావు, మంచి వస్త్రాలు ధరించుకున్నావు, చాలా సుఖపడ్డావు. నీ ఎదుటిన్నవాడు దేవుని పిల్లవాడే, మనందరం దేవుని కుటుంబం అనేది లేకుండా నువ్వు సుఖంగా తింటూ ఎదుటివాడు పస్తులు పడుకుంటుంటే అసలు ఆయన పట్టించుకోలేదు. బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వాలనుకోలేదు. నీ సుఖంలో నువ్వు సంతోషంగా గడుపుతున్న జీవితాన్ని ఎదుటివారికి పంచాలనుకోలేదు. నిన్ను వల్లే నీ పొరుగువారిని నువ్వు ప్రేమించలేదు. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నావు నా దగ్గరికి వచ్చి? ఏమడుగుతున్నాడు? లాజరు యొక్క గోరునంట నీళ్ళల్లో ముంచంట ఒక్క బొట్టు నీళ్ళు అడుక్కుంటున్నాడండి. మరణించిన తరువాత ఆ పాతాళంలో బాధపడుతూ వేతన పడుతూ బొట్టు నీళ్ళు కోసం అడుక్కుంటున్నాడండి. ఎవరైనా ఇచ్చారా? ఆ బొట్టు నీళ్ళకు కూడా దిక్కు లేకుండా బ్రతికాడండి. భూమి మీద ఉన్నప్పుడు అన్ని దిక్కు అనుకున్నాడు, తన సంపదే దిక్కు అనుకున్నాడు. దేవుడా, అన్నీ ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడని చెప్పాను కదా. ఆయనకి అన్నీ ఉన్నాయి, దేవుడు ఆయనకి గుర్తు రాలేదు. బతికాడు, సంతోషంగా బ్రతికాడు, ఏ కొదువ లేకుండా బ్రతికాడు. అయితే ఒకరోజు చనిపోయాడు. అంతా బాగుందనుకున్నాడు, అంతా బాగుందనుకున్న మంచం మీద పడుకున్న ఆయన తిరిగి మరలా లేగలేదు, మరణించాడు. మరణించిన ఆయన నరకానికి వెళ్ళిపోయాడు. భూమి మీద అన్నిటినీ దిక్కు అనుకున్నాడు, కానీ ఏ దిక్కు కూడా పాతాళంలో ఒక బొట్టు నీళ్ళని ఆయనకి ఇవ్వలేకపోయింది. అదే భూమి మీద ఉన్నప్పుడు దేవుడే దిక్కు అనుకుని దేవుడి కోసం బతికితే, దేవుడి కోసమే బతికి జీవితాన్ని ముగించుకుంటే, మరణించిన తర్వాత లాజరును వదిలిపెట్టాడా? ఒంటరిగా ఆయన రానీయకుండా ఆయన రావటం కోసం పరలోకం నుంచి దూతల్ని పంపించేసాడండి. మరణం తర్వాత మరో జీవితంలో నువ్వు సుఖంగా ఉండాలి అనంటే ఈ జీవితాన్ని నువ్వు తప్పనిసరిగా దేవుడికి అప్పగించాల్సిందే. దీంట్లో సందేహం లేదు, అప్పగించాల్సిందే. లేకపోతే నువ్వు